'అన్‌లాక్' ఇదొక కొరియన్ సైకో థ్రిల్లర్ మూవీ. ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో అరౌండ్ 2 అవర్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుంది. థ్రిల్లర్ మూవీ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగుంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ట్విస్ట్‌లు కూడా చాలా బాగుంటాయి. సో, మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. చూసిన తర్వాత నాకైతే తెలుగులో 2018లో రిలీజ్ అయిన 'అభిమన్యుడు' మూవీ. అందులో అర్జున్ ఎలా అయితే టెలికమ్యూనికేషన్ ద్వారా అందరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో స్కామ్ చేస్తుంటాడో, సో దీంట్లో కూడా ఒక సైకో కిల్లర్ టెక్నాలజీని యూజ్ చేసి అందరినీ చంపుతూ ఉంటాడనమాట. ఇక స్టోరీలోకెళ్ళే ముందు ఈ మూవీని చూద్దాం అని ఎవరైనా అనుకున్న వాళ్ళైతే మాత్రం వీడియోని స్కిప్ చేయండి. సో ఎందుకంటే స్టోరీ చెప్పేటప్పుడు ట్విస్ట్లు కూడా రివీల్ అయిపోద్ది. వింటే చాలనుకున్న వాళ్ళైతే వీడియోతో కంటిన్యూ అవ్వచ్చు. ఇక మూవీ స్టార్టింగ్లో లినామి అనే ఒక అమ్మాయి అనమాట. సో తను రోజు తన లైఫ్లో జరిగే ప్రతి యాక్టివిటీ కూడా మొబైల్లో షూట్ చేస్తూ ఉంటుంది. సో అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి తను పడుకునే వరకు తన మొబైల్ ఎలా యూజ్ చేస్తుందో మొత్తం ఒక లైన్లో చూపిస్తారు. అంటే మార్నింగ్ అలారం పెట్టుకోవడం కానీ, ఫ్రెండ్స్తో చాట్ చేయడం కానీ, క్యాబ్ బుక్ చేసుకోవడం, డిన్నర్కి వెళ్దాం, ఫుడ్ ఆర్డర్ చేయడం, మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ఫ్రెండ్స్తో ఫోటో సెల్ఫీ దిగడం, వీడియోస్ రికార్డ్ చేయడం, ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, దాంట్లో తన డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవడం, ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడం, ఇలా తను తన లైఫ్లో జరిగిన ప్రతి మూమెంట్ని కూడా ఇలా ఫోన్లో క్యాప్చర్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ సో తన లైఫ్ సాగిస్తూ ఉండేది. అలా ఒకరోజు లినామి తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి నైట్ ఇంటికి వెళ్తూ బస్సులో ఉంటుందన్నమాట. సో బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోతుంది. తను స్టాప్ రాగానే దిగిపోతుంది. కానీ అక్కడ తన మొబైల్ మిస్ చేసుకుంటుంది అనమాట. అంటే కింద పడిపోతుంది. సో అది చూసుకోకుండా దిగిపోతుంది. సో కాసేపు చూస్తే ఆ మొబైల్ దగ్గరికి వేరే వ్యక్తి ఒకడు వచ్చేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ డే లినామి ఫ్రెండ్ ఒక అమ్మాయి కోసం కాల్ చేస్తే ఆ కాల్ని ఈ స్ట్రేంజర్ ఎవరైతే ఫోన్ తీసుకెళ్ళాడో అతను లిఫ్ట్ చేస్తాడనమాట. కానీ అతను ఏంటంటే సాఫ్ట్వేర్ యూస్ చేసి ఒక అమ్మాయి గొంతుతో మాట్లాడతాడు. సో మీ ఫ్రెండ్ మొబైల్ నాకు బస్సులో దొరికింది అని చెప్పి తర్వాత లినామి ఫ్రెండ్ లినామి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో అప్పుడు లినామి ఫోన్ కోసం వెతుక్కుంటుంటే అప్పుడు చెప్తుంది, నీ మొబైల్ బస్సులో ఎవరికో ఒక అమ్మాయికి దొరికిందంట అని చెప్తే లినామి తనకు ఫోన్ చేస్తుంది. అప్పుడు వాడు ఒక రెస్టారెంట్కి వచ్చేసి తీసుకోమని అడ్రస్ కూడా చెప్తాడు. సరే అంటుంది. సో ఆ తర్వాత ఆ స్ట్రేంజరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి లినామి అకౌంట్లో డీటెయిల్స్ చూస్తూ ఉంటాడు. ఫోన్ అన్లాక్ చేయడానికి తన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తాడు కానీ అది రాంగ్ చూపిస్తుంది. ఇంకా కోపంతో ఆ మొబైల్ని బెంచ్కేసి కొడతాడనమాట. కట్ చేస్తే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక శవం దొరుకుతుంది. ఒక అమ్మాయి శవం. సో పోలీసులందరూ ఆ శవం చుట్టూ ఉండి ఎంక్వైరీ కోసం ఎవిడెన్స్ కోసం చెక్ చేస్తూ ఉంటారు. కేస్ ఆఫీసర్ ఓజీ వాళ్ళ మనుషులకి అక్కడ చెట్లకి పురుగుల మందేసి ఒక డబ్బా దొరుకుతుంది. సో దాన్ని ఎక్కడ దొరికిందని చెప్పేసి అడవిలోకి వెళ్తూ ఉంటాడనమాట. సో అక్కడ ఒక చెట్టు దగ్గర కూడా ఇంకొక డబ్బా దొరుకుతుంది. చెట్టు మీద జూనియంగ్ అనే పేరు కూడా ఉంటుందన్నమాట. సో ఆ జూనియంగ్ పేరు ఎవరిదో కాదు. సో ఆ ఊజీ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కొడుకుదే. ఇప్పుడు ఆ ఓజీ ఇంకొక ఆఫీసర్తో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో తన కొడుకు మీద డౌట్ ఉందని చెప్పి. కానీ తన కొడుకు 7 సంవత్సరాల ముందే ఇంట్లో చెప్పకుండా పారిపోయాడు. అప్పటి నుంచి ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఒకసారి తన భార్యని అడిగి కనుక్కుంటా అని చెప్పి అయితే వెళ్తాడు. నెక్స్ట్ లినోమి తన ఫాదర్‌కి ఒక కాఫీ షాప్ ఉంటుంది. సో అక్కడ కూడా ఒక పార్ట్ టైం ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో ఆ స్ట్రేంజర్ వ్యక్తి ఒక లేడీ వాయిస్‌తో తనకు ఫోన్ చేస్తాడు. సో ఫోన్ తీసుకొచ్చేటప్పుడు కింద పడి పగిలిపోయింది. స్క్రీన్ డిస్‌ప్లే పోయింది. అందుకని ఒక రిపేర్ షాప్‌లో ఇచ్చానని చెప్పేసి ఒక షాప్ అడ్రెస్ అయితే చెప్తాడు. ఇప్పుడు లినామి ఆ షాప్ దగ్గరికెళ్తుందనమాట. అప్పుడు ఆ స్ట్రేంజర్ వ్యక్తి ఆ షాప్‌లో మాస్క్ ఏసుకొని ఉంటాడు. అప్పుడే మనకు తెలుస్తుంది అతనే సైకో కిల్లర్ అని చెప్పి. సో ఫేస్ మాస్క్ ఏసుకొని దీనికి కొంచెం రిపేర్ చేయాలని చెప్పేసి లినామి దగ్గర నుంచి పాస్వర్డ్ తీసుకుంటాడు. ఆ తర్వాత తనకు తెలియకుండా ఒక సీక్రెట్ కెమెరాని, ఇంకొక స్పై యాప్‌ని కూడా అయితే ఇన్‌స్టాల్ చేసి ఫోన్ రిపేర్ చేసి ఇచ్చేస్తాడు. తర్వాత నుంచి లినోమి ఏం చేస్తుంది, చాటింగ్ ఎవరితో చేస్తుంది, ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది, ఇట్లా ఎవ్రీ డీటెయిల్ కూడా అతను చూస్తూ ఉంటాడనమాట. సో ఫోన్ ఆఫ్లో ఉన్నా సరే అతను పెట్టిన సీక్రెట్ కెమెరా ద్వారా లినోమి ఏం చేస్తుందని అయితే చెక్ చేస్తూ ఉంటాడు ఆ సైకో కిల్లర్. అలా తను ఉండే కాఫీ షాప్కి వెళ్ళేసి అక్కడ తనకి నచ్చిన కూల్ డ్రింక్ మాత్రమే ఆర్డర్ చేస్తూ ఉంటాడనమాట. అట్లా కొంచెం పరిచయం పెంచుకోవడానికి. కట్ చేస్తే ఓజీ ఆఫీసర్ తన ఇంటికి వెళ్ళేసి తన భార్య ఫోన్ అయితే చెక్ చేస్తాడు. అందులో తనకు తెలియకుండా కొడుకుతో సీక్రెట్ చాటింగ్ ఒకటైతే బయటపడుతుంది. ఆ తర్వాత దాని ఫోన్ పక్కన పెట్టేసి తన భార్య వచ్చిన తర్వాత అడతాడనమాట. అంటే నిన్న ఒక కేసు వచ్చింది. అడవిలో ఒక అమ్మాయి శవం దొరికింది. అక్కడ ఎవిడెన్స్ కోసం చెక్ చేస్తుంటే అడవిలో చెట్లకి పురుగుల మందు కొట్టే డబ్బా ఒకటి దొరుకుతుంది. కానీ అడవిలోకి ఎవరు వెళ్ళి కొట్టరు. సో 10 సంవత్సరాల ముందు మన కొడుకు బర్త్డే కోసం నేను వాడు కలిసి అడవిలోకి వెళ్ళేసి ఒక చెట్టు వేసాము. దాన్ని ఎవరి కంట పడకుండా అది పాడైపోకుండా ఉండడానికి. దానికి మందు కొట్టడానికి మాత్రం మేము వెళ్ళేవాళ్ళము. ఆ ప్లేస్ నాకు వాడికి తప్ప ఇంకెవరికి తెలీదు.
సో ఇప్పుడు వాడు చెట్లకు మందులు కొట్టే డబ్బా ఏదైతే ఉందో అదే దొరికింది. సో వాడు ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా అని అయితే అడుగుతాడనమాట. దానికి సమాధానంగా అతని భార్య ఏమో నాకు తెలియదు ఎక్కడున్నాడని అయితే చెప్తుంది. అబద్ధం చెప్తుంది. అదే టైంలో ఆఫీసర్ టీమ్స్ దగ్గర నుంచి ఆ జూయింగ్ అడ్రస్ ఎక్కడుందో కనుక్కొని ఒక మెసేజ్ వస్తుందనమాట. సో దానికోసం అని చెప్పేసి ఊజీ కూడా బయటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఆ సీరియల్ కిల్లర్ లెనోమి ఫోన్ మొత్తం చెక్ చేస్తూ ఆమె ఎవరితో ఎక్కువ క్లోజ్గా మాట్లాడుతుంది, ఎవరితో ఎక్కువ చాట్ చేస్తుంది, ఎవరితో ఎక్కువ తిరుగుతుంది అనే డీటెయిల్స్ అని ఒక బుక్లో రాస్తూ ఉంటాడనమాట. తను ఎవరితో అయితే ఎక్కువ క్లోజ్గా ఉంటుందో సో వాళ్ళందరినీ ఆమె దగ్గర నుంచి దూరం చేయాలని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత లెనోమి బాస్ లెనోమిని పిలిచి సో తన వల్ల ఒక ప్రాజెక్ట్ ఓకే అయిందని దానికోసం నీకు హైక్ ఇస్తానైతే చెప్తుంది. కానీ లెనోమి తనొక్క కష్టం కాదు టీమ్మేట్స్ అందరూ ఉన్నారు కదా అంటే, సరే నీలో మంచితనం నాకు చాలా ఇష్టము అందుకే నీకు హైక్ ఇస్తున్నాను ముందుగా. సో ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత నీ టీమ్మేట్స్ అందరికి కూడా చెప్తాను. కానీ అప్పటి వరకు ఎవరికి చెప్పకు, ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా హైక్ ఇస్తానని అయితే చెప్తుంది. ఇదంతా సైకో కిల్లర్ వింటూ ఉంటాడనమాట. సో అప్పటికే తన గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న సైకో కిల్లర్ తన ఇంటికి కూడా వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఏమేమి ఉన్నాయో మొత్తం ప్రాపర్టీస్ అన్ని చూస్తూ ఉంటాడనమాట. అంటే ఇంట్లో ఏమేమి ఉన్నాయి వస్తువులని మొత్తం చెక్ చేసి బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ ఓజీ ఆఫీసర్ కూడా ఆ కిల్లర్ అడ్రస్ కనుక్కొని తన ఇంటికి వెళ్తాడు. అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడనమాట. ఇంతకుముందు చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ సామాన్లు, నెక్స్ట్ ఈ డైరీ కూడా చూస్తాడు. దీంట్లో లినామీ గురించి రాయడం కూడా చూస్తాడనమాట. ఇప్పుడు ఈ సైకో కిల్లర్ తన రూమ్ దగ్గర కూడా వస్తాడు. ఇప్పుడు ఆ కిల్లర్ ఆ ఓజీని చూసి తన ఫోన్కి మెసేజ్ పంపిస్తాడు, ఇంకెంతసేపు నా రూమ్లో ఉంటామని. అది చూసిన ఓజీ ఈడు బయట ఉన్నాడేమనుకొని బయటకు వచ్చి మొత్తం చెక్ చేస్తాడు కానీ కనిపించడు. తిరిగి మళ్ళీ రూమ్లోకి వెళ్తే అప్పటికే ఆ కిల్లర్ నా ఎవిడెన్సెస్ అన్నీ నాశనం చేసి కావాల్సిన సామాన్లు ఒక బ్యాగ్లో తీసుకొని పారిపోతాడు. తర్వాత కిల్లర్ లినామీ వాళ్ళ ఫాదర్ కేఫ్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి లినామీతో కూడా కొంచెం పరిచయం పెంచుకుంటూ మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడే తన నంబర్ని కూడా లినామీకి ఇస్తాడు. కానీ ఇదంతా లినామీ వాళ్ళ ఫాదర్కి నచ్చదు. వాడు చూడడానికి అంతగా బాగాలేదు, కొంచెం డేంజర్గా ఉన్నాడు. సో నువ్వేం నాతో ఉండమంటే ఆఫీస్ అని చెప్పేసి బయట సపరేట్గా ఉంటున్నావు దగ్గరగా ఉంటుందని. సో ఇదంతా నీ మంచి కోసం చెప్తున్నాను, ఎందుకైనా మంచి నేను ఇచ్చిన చాక్ నీ దగ్గరే ఉంది కదా, జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పేసి తన రూమ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న. నెక్స్ట్ లినామీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి తన రూమ్కి వస్తుంది. సో వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాను, కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని చెప్తుంది. దానికి లినామీ కూడా ఓకే అంటుంది. తర్వాత డౌట్ రాకుండా లినోమి వాళ్ళ ఫాదర్కి ఈ సైకో కిల్లరు తన ఫోన్ నుంచి ఒక లింక్ని పంపిస్తాడు. అది ఓపెన్ చేసిన లినోమి వాళ్ళ ఫాదర్ ఫోన్ని కూడా ఈ సైకో కిల్లర్ అయితే హ్యాక్ చేసేస్తాడు. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ ఓజీ సైకో కిల్లర్ రూమ్లో దొరికిన అమ్మాయిల డీటెయిల్స్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడనమాట. సో వాళ్ళందరూ చనిపోయిన దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సో ఈ అమ్మాయిలందరూ చనిపోయే ముందు ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ అయితే పోతుంది. తర్వాత డిస్ప్లే పోయిందని చెప్పేసి అన్నీ కూడా ఒక మొబైల్ షాప్కి అయితే వెళ్తుంది అని అయితే తెలుసుకుంటాడు ఈ ఓజీ. తర్వాత సైకో కిల్లర్ సో లినోమి వాళ్ళ ఫాదర్ ఇంటికే వెళ్ళేసి అతన్ని కొట్టేసి అదే ఇంట్లో కూడా లాక్ చేసి పెట్టేస్తాడు. కట్ చేస్తే అడవిలో పోలీసులకి ఇంకొక శవం కూడా దొరుకుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లెనోమి ఆఫీస్లో క్లయింట్ మీటింగ్ అని చెప్పేసి ఉదయాన్నే అలారం పెట్టుకుంటుంది రెడీ అవ్వడానికి. కానీ సైకో కిల్లర్ దాన్ని ఆఫ్ చేసేస్తాడనమాట. దానివల్ల లెనోమి లేట్గా లేస్తుంది. చూసేటప్పటికి టైం ఆఫీస్ కూడా అయిపోతుంది. అప్పుడు ఫోన్లో చెక్ చేస్తే తన సోషల్ మీడియా నుంచి సో ఇంతకుముందు తన బాస్తో మాట్లాడిన ప్రాజెక్ట్ విషయాలు, తన టీమ్మేట్స్ గురించి, తన ఆఫీస్ మేట్స్ గురించి, ఇంకా తన బాస్ గురించి కొంచెం పర్సనల్గా బ్యాడ్గా పోస్టులు అయితే చేసేస్తుంటాడనమాట. దానివల్ల ఆఫీస్లో ఆ ప్రాజెక్ట్ పోవడంతో పాటు తన గురించి కూడా అందరూ తప్పుగా అనుకునేసి తనకు కూడా జాబ్ పోతుంది. అంతా ఎలా జరిగిందని చెప్పేసి లెనోమి ఆలోచిస్తూ ఉంటే సో తన ఫోన్ హ్యాక్ అయిందని చెప్పేసి తనకు డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు పెద్దగా సీరియస్గా తీసుకోరు తన కేసుని. నెక్స్ట్ సైకో కిల్లర్ లినోమి వాళ్ళ ఫాదర్ కనబడట్లేదని డౌట్ రాకుండా తన ఫాదర్ మొబైల్ నుంచి లినోమికి ఒక మెసేజ్ పెడతాడు, ఈరోజు నేను కాఫీ షాప్కి రావట్లేదని చెప్పి. అందువల్ల లినోమియే తన ఫ్రెండ్తో పాటు కాఫీ షాప్కి వెళ్ళేసి షాప్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు సైకో కిల్లర్ ఆ షాప్కి వస్తాడనమాట. సో తనతో మాట్లాడుతూ ఏం జరిగిందంటే తన ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత తనకు సైబర్ సెక్యూరిటీ వర్క్ చేస్తాడని చెప్పేసి అబద్ధం చెప్తాడు. దాంతో హీరోయిన్ తన ఫోన్ హ్యాక్ అయిందేమో కనుక్కోమని చెప్పి ఫోన్ ఇస్తుంది. అది చూస్తున్న సైకో కిల్లర్ సో అవును నిజంగానే హ్యాక్ అయింది, ప్రజెంట్ నేను దీంట్లో ఉండే స్పై యాప్ని అయితే తీసేశాను, ఇంకా ఏ హ్యాకర్ నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళాడని అయితే అబద్ధం చెప్తాడనమాట. వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నప్పుడు లినోమిన్ పక్కకు పిలిచి నాకు నీ ఫ్రెండ్ మీద డౌట్గా ఉంది, ఎప్పుడు నీ దగ్గర ఉంటుంది కదా, సో నువ్వు నిద్రపోతున్న టైంలో తనే స్పై యాప్ పెట్టుంటుందేమో అని చెప్పేసి ఒక డౌట్ పెడతాడు. తను ఆలోచిస్తే కొంచెం వీడి మాటలు నమ్మి నిజమే అనుకుంటుంది. దాంతో తన ఫ్రెండ్ అడగడంతో నన్ను ఇంతగా అడిగి ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నావు, నన్ను అనుమానిస్తున్నావు కదా,
ఇంకటి నుంచి నీతో ఉండనని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆఫీసర్ ఓజీ ఆ ఫోన్ రిపేర్ షాప్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తాడనమాట. అప్పటికే ఈ సైకో కిల్లర్ దాంట్లో ఉండే ఎవిడెన్సెస్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తాడు. ఇంకా షాప్ మొత్తం చూస్తున్న టైంలో లినోమికి కూడా డౌట్ వస్తుంది. తనకు తెలిసిన ఫ్రెండ్ ఎందుకు అలా చేస్తుంది, అలా జరుగుండదని చెప్పేసి ఇంకొంచెం డీప్గా ఆలోచిస్తున్న టైంలో ఆ ఫోన్ పోయినప్పుడు రిపేర్ షాప్లో ఏదో జరుగుంటుంది, అక్కడే ఏదో తప్పు జరిగిందని చెప్పేసి అక్కడికి వస్తుందన్నమాట. అదే టైంలో ఇక్కడ ఓజీ ఆఫీసర్ కూడా ఉంటాడనమాట. చూసి అసలు ఏం జరిగిందని కనుక్కుంటే తనకు జరిగిన మొత్తం చెప్తుంటుంది. అప్పుడు ఓజీకి అర్థమవుతుంది ఆ సైకో కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఈ అమ్మాయి అని చెప్పి. కానీ ఆ విషయం అంతా చెప్తే తను భయపడుతుందేమో అని చెప్పేసి ఈ షాప్ ఓనర్ ఒక 420 గాడు అమ్మాయిలు ఎవరైనా వస్తుంటే నంబర్లు తీసుకునేసి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాడు. వాడి పేరు జూయింగ్ అని అయితే చెప్తాడనమాట. సో షాప్కి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోవడం వల్ల గుర్తుపట్టలేకపోయాను, ఇన్ని రోజులు నాతో తిరుగుతుంది వాడేనా అని చెప్పేసి షాక్ అవుతుంది. తెలిసిన ఓజీ ఆఫీసర్ వాడు తనతోనే ఉన్నాడు, తనకి ప్రమాదం అని చెప్పేసి తన దగ్గర ఉండాలనుకుంటాడు. కానీ పై ఆఫీసర్ ఫోన్ చేసి రమ్మనేటప్పుడు కానీ తన్ని డ్రాప్ చేస్తా అని చెప్పేసి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు నువ్వు నాకు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక మెసేజ్ పెట్టు బాగున్నానని చెప్పి, మెసేజ్ రాకపోతే మాత్రం నువ్వు ఏదో ప్రమాదంలో ఉన్నావని చెప్పేసి నాకు ఐడెంటిఫై అవుతాను, నేను వస్తానని అయితే చెప్తాడు. అప్పుడు సీక్రెట్గా పేపర్లో ఒకటి రాసి అది లెనోమికి ఇస్తాడు. అది తను చదివేసి లోపలికి వెళ్ళిపోతుంది. దానికి ముందే ఈ ఫోన్ ఉండడం నీ దగ్గర మంచిది కాదని చెప్పేసరికి లెనోమి ఆ ఫోన్లో సిమ్ తీసేసి తన దగ్గర ఉండే పాత మొబైల్లో సిమ్ వేస్తుంది అనమాట. లెనోమి తన నాన్న ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ నాన్న లోపలికి కట్టేసి ఉండడం చూస్తుంది. సో ఇంకా తనకి విషయం అర్థమవుతుంది. ఇంకా ఓజీకి కాల్ చేద్దామని చెప్పేసి తన మొబైల్ తీసినప్పుడు ఇంతకుముందు ఒకసారి సైకో కిల్లర్ తన ఇంటికి వెళ్ళి ఉంటాడు. అప్పుడు ఈ మొబైల్ చూసుంటాడు. సో ఇది కూడా ఎప్పుడైనా వాడుతుందేమో అని చెప్పేసి దాన్ని ఆల్రెడీ హ్యాక్ చేసి పెట్టేసి ఉంటాడు అనమాట. సో ప్రజెంట్ తను ఓజీకి ఫోన్ చేద్దాం అనుకున్నా కూడా ఆ మొబైల్ నుంచి కూడా తను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. లినోమి ఫోన్ చేయలేదు. ఇప్పుడు సైకో కిల్లర్ తన ముందుకు వస్తాడు. సో అప్పుడు లినోమి ఏడుస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు, మా నాన్న ఏం చేయకు, అసలు నేను నీకేం చేశాను, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే అప్పుడు సైకో కిల్లర్ నవ్వి నీ పర్సనల్ డేటా ఏదైతే మొత్తం ఉంచుకున్నావు ఆ ఫోన్ జాగ్రత్తగా ఉంచుకోకుండా నువ్వు పడేసుకున్నావు, అది నాకు దొరికింది. సో అందుకని ఇప్పటి నుంచి ఒక గేమ్ ఆడదాము. ఇప్పటి నుంచి 24 అవర్స్ లోపు నీ ఫోన్కి ఎవరైనా కాల్ చేస్తే నేను వదిలేస్తాను, లేదంటే చంపేస్తాను అయితే చెప్తాడు. ఆల్రెడీ తను ఇంతకుముందు హ్యాక్ చేసిన మొబైల్స్కి ఎవ్వరు 24 అవర్స్లో కాల్ చేయనందువల్లే ఆ అమ్మాయిలందరినీ చంపేస్తానైతే చెప్తాడనమాట. మళ్ళీ ఈ టెక్నాలజీ మనుషులందరినీ ఎంత దగ్గర చేస్తుందో అది నచ్చకపోతే మనుషుల్ని అంతకంటే తొందరగా కూడా దూరం చేస్తుంది అని చెప్పేసి చెప్తాడు. తర్వాత ఓజీ నీకు అరగంటకు ఒకసారి మెసేజ్ పంపమన్నాడు కదా, సో పంపించి సేఫ్గా అనేది అయితే వార్నింగ్ ఇస్తాడు. సో అప్పుడు లెనోమి తన మొబైల్ నుంచి మెసేజ్ పంపుతుంది. తర్వాత లెనోమి ఫాదర్ని కాళ్ళు చేతులు కట్టేసి బాత్రూమ్ టబ్లో పడేస్తాడనమాట. సో ఆయనకి ఆల్రెడీ 24 అవర్స్ టైం ఇచ్చాను, తనకు కూడా ఎవరికి ఫోన్ చేయలేదు, సో ఇప్పుడు చంపేస్తానని అయితే చెప్తాడు. తర్వాత నేల మీద ఒక పేపర్ కనిపిస్తుంది. అదేంటంటే ఓజీ లెనోమికి రాసి ఇచ్చిన పేపర్ అనమాట. అదేంటని చూస్తే అందులో నువ్వు టెక్స్ట్ కాదు నాకు కాల్ చేసి చెప్పు అని అయితే రాశాడనమాట. సో అది చూసిన సైకో కిల్లర్కి అర్థమైపోతుంది. సో వాడు ఫోన్ చేయమంటే తను టెక్స్ట్ చేసింది. సో ఓజీకి అర్థమైపోయింది నేను ఇక్కడే ఉన్నానని చెప్పేసి తను వస్తాడని అయితే ఫిక్స్ అయిపోతాడు. లేచి చూడంగానే ఓజీ పోలీస్ ఆఫీసర్ లోపలికి వచ్చేస్తాడనమాట. ఇంకప్పుడు సైకో కిల్లర్ని కూడా బాగా కొట్టేసి ఇంకా లాస్ట్లో అడుగుతాడు, నువ్వు నా కొడుకు కాదు కదా, వాడి నంబరు వాడి పేరు పెట్టుకుని ఎందుకు ఇదంతా చేస్తావు అని అయితే అడుగుతాడు. కానీ సైకో కిల్లర్ ఏం చెప్పకుండా నవ్వుతూ ఉంటాడనమాట. అప్పుడు ఓజీ ఆ సైకో కిల్లర్ దగ్గర ఉండే ఒక డైరీని చూస్తాడు. దాంట్లో ఇంకొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ సైకో కిల్లర్ ఫస్ట్ చంపిందే ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకుననమాట. అతని ఫోన్ హ్యాక్ చేసి 24 అవర్స్ టైం ఇస్తాడు. ఎవ్వరూ కాల్ చేయకపోవడంతో అతను చంపేస్తాడు. అప్పటి నుంచి తన మొబైల్ని తన పేరుని వాడుకొని వాడొక చెడ్డ మనిషిలాగా అందరికీ చూపిస్తూ వాడి పేరు వాడుకుంటూ హత్యలు చేస్తూ ఉంటాడనమాట. తర్వాత లెనోమి తన చేతులకున్న తాడుని కట్ చేసుకొని ఒక గన్తో అయితే సైకో కిల్లర్ని కాల్చి చంపేస్తారనమాట. తర్వాత వాళ్ళ నాన్న కూడా బతుకుతాడు. నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత లినోమి వాళ్ళ నాన్న కేఫ్లో వర్క్ చేస్తున్న టైంలో ఎవరో ఒకడు మొబైల్లో తన్ని ఫోటోలు తీయడం అయితే చూపిస్తారు. అది ఎవరో కూడా తెలీదు. కానీ అక్కడితో మూవీ కంప్లీట్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ టుడే ఫర్ గాయస్. సో ఫైనల్లీ మీకు ఈ మూవీ కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ మరియు ఎక్స్ప్లెనేషన్స్ కొరకు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.